మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ. ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు బాధలు అవన్నీ వస్తాయి. అలా వచ్చినప్పుడు చాలా మంది డౌన్ అయిపోయి ఇంకా నా లైఫ్ ఇక్కడే అనేసి ఆగిపోతారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనమాట. మీకు ఇంకా నా వీడియో రావాలనుకుంటే ఇప్పుడే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో మీకు కష్టం వచ్చినప్పుడు మీరు అక్కడే ఆగిపోయి డౌన్ఫాల్ అవ్వకూడదు. మీ కష్టాన్ని, మీ బాధని ఎవరితోనైనా పంచుకోవాలనుకుంటారు కదా. మనుషులకి పంచుకుంటే ఏం చేస్తారు? కొంతమంది దాన్ని అవకాశంగా తీసుకుంటారు, కొంతమంది చిరాకు పడతారు. అదే మీ కష్టాన్ని, మీ బాధని తీసుకొని వెళ్ళి దేవుడికి చెప్పారనుకో, దేవుడు మీ లైఫ్లో నుంచి ఆ కష్టాన్ని ఎలా తీసేస్తారో తెలియదు. మళ్ళీ తిరిగి ఎప్పటికీ దాన్ని రానివ్వరు ఆ కష్టాన్ని మీ జోలికి. అర్థమైందా? నాకే దేవుడు కష్టాలు ఇచ్చారని కొంతమంది బాధపడతారు. అలాంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు అమ్మ అయినా అడగందే భూ పెట్టదు. సో ఈ ప్రపంచంలో చాలా మంది, కోట్లాది మంది మనుషులు ఉంటారు. వాళ్ళలో మీరు అందరినీ దేవుడు చూడలేరు కదా. ఎవరైతే ఆయన స్పెషల్గా తలుస్తారో వాళ్ళనే ఆయన చూస్తారు కదా. సో మీ కష్టం వచ్చినప్పుడు మీ బాధ తీసుకొని వెళ్ళి ఆయనతో చెప్పండి, షేర్ చేసుకోండి మీ బాధని. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీరు ఒక ఫాదర్కి చెప్తున్న ఫాదర్ లాగా ఫీల్ అవ్వండి, లేదా ఒక బ్రదర్ లాగా ఫీల్ అవ్వండి, ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అవ్వండి. ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళి దేవుడికి చెప్పండి. ఆయనకి చెప్తే ఆయన మీ లైఫ్లో నుంచి ఆ బాధని తీసేస్తారు. ఆయన చెప్పినాక మన ఎలాంటి ఫీలింగ్ వస్తుంది తెలుసా? ఒక రిలీఫ్ అవుతుంది. ఎవరో మన వెనకాల సపోర్ట్గా ఉన్నాడు అనిపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ మీకు బాధ వచ్చినప్పుడు వెంటనే దేవుడికి చెప్పుకోండి. దేవుడే చూసుకుంటారు. ఆయన మీద భారం వేసేయండి. ఇంకా మీకు ఆ బాధని దేవుడు తీసేస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు కదా. నాకు కష్టం వచ్చినా నేను శ్రీకృష్ణుని పూజ చేస్తాను కాబట్టి ఆయనకి వెళ్ళి చెప్పి ఆయనకి అన్నీ వదిలేసి హ్యాపీగా ఉంటాను. సో మీరు అలాగే చేయండి. అర్థమైందా? హరే కృష్ణ.